ఒకనాటి ఉద్యానవనము నేడు కనము, అది ఏ మరుభూమిగా నీవు మార్చేవులే. హాయ్ అండి, హలో అండి, హలో అండి. ఇది ఈ పాట ఎవరితో పాడుతున్నారు అని అనుకుంటే, అక్కడ ఉన్న ఏడుచుకుని పెడబొబ్బలు పెడుతున్న పాపం ఆ హీరన్ అంటే ఏంటి, ఆ లేడులు నెమళ్ళు రోధించే ఆ నెమళ్ళు, ఆ జీవాలు, అడవుల్లో నివసిస్తున్న ఆ జంతువులన్నీ కూడాను ఏడ్చి మొత్తుకుని ఇట్లాగూ ఒకనాటి ఉద్యానవనం నేడు మరుభూమిగా మార్చావులే, ఇవన్నీ కూడాను తీసుకొచ్చి జేసీబీలు తీసుకొచ్చి ఆగం చేస్తున్నావు అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఎందుకయ్యా ఇట్లా చేస్తున్నావు అని మొత్తుకుంటున్నాయి అన్నమాట. ఏంటంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఉంది కదా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. అయితే దీని మీద కన్నుబడ్డది పాపం మన రేవంత్ రెడ్డి గారికి. అంతకంటే ఇంతకుముందు ఎవరు కూడా ఏమీ చేయలేకపోయారు. అంటే ఏంటంటే, ఖాళీగా ఉన్న ఏదన్నా ప్రదేశాలు, ఒక ఫుల్ ల్యాండ్, అది ఎట్లా జంగల్లాగా ఉన్నా సరే, అది జంగల్ ల్యాండ్ కాకపోవచ్చు కానీ జంగల్లాగా పెరిగిన ల్యాండ్ కావచ్చు, అదేంటంటే అట్లాంటి వాటి మీద మన ముఖ్యమంత్రులకి చక్కగా కన్ను పడుతూ ఉంటుందండి. అయితే ఏంటంటే, ఆ కన్ను పడింది ఏంటంటే, అది జాగ్రత్తగా దాన్ని మేనేజ్ చేయాలన్నమాట. అంటే ఏంటంటే, ఒక బృహత్ కార్యం చేయబోతున్నట్టు, ప్రజలకు ఉపకారం చేయబోతున్నట్టు, అసలు ప్రపంచానికి ఎంతో అత్యుపకారం చేస్తున్నట్టుగా మనం ఒక పిక్చర్ ఇవ్వాలన్నమాట. అయితే ఇప్పుడు ఐటీ అనే వంకతో చేస్తున్నాడు పాపం ఈ రేవంత్ రెడ్డి గారు. అయితే ఇంతకాలంగా ఇన్ని వందల ఏళ్ళుగా పెరుగుతున్న అక్కడ ఉన్న ఆ చెట్లు కావచ్చు, ఎన్నో వందల రకాల అక్కడ పక్షులు జీవాలు ఉన్నాయన్నమాట అక్కడ. అయితే జంతువులు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడాను మొత్తం అదేమంటే అది అడవిది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళది కాదండి అంటే, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళదో కాదో, అది అడవిలాగా పెరిగింది కదా, అది ఎవరికైనా కావచ్చు. కానీ మళ్ళీ నువ్వు మళ్ళీ ఈ అడవిలాగా ఉన్న దాన్ని మళ్ళీ జంగిల్ కాంక్రీట్ జంగిల్ చేసేసి నువ్వు మళ్ళీ పాత దానికి తీసుకురాలేవు కదా. కానీ ఏంటంటే దీని మీద కన్నుబడింది అనమాట. దీనికి చెందిన అంటే ఏంటంటే, ఈ సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన వాళ్ళు ఏం చేశారంటే, దానికి ఏదో కాంపౌండ్ వాళ్ళు ఏదో వాళ్ళదే అనుకుని చేసుకున్నారు. కానీ ఇది వాళ్ళది కాదు, మా గవర్నమెంట్కి చెందింది అని అన్నారు. అది గవర్నమెంట్ రికార్డులలో కూడా గవర్నమెంట్కి చెందిందే ఉంది. కానీ ఏంటంటే, ఇప్పుడు మాత్రం అది కన్నుబడింది. దాన్ని మొత్తము క్లియర్ చేయాలి అనేసి ఉద్దేశంతో, దాన్ని చదును చేయాలనే ఉద్దేశంతో జేసీబీలు గీసీపీలు రకరకాల పదుల సంఖ్యలో తీసుకొచ్చేసి మొత్తం అక్కడ ఒక రకమైన ఒక భయంకరమైన సిచ్యువేషన్ క్రియేట్ చేసేసరికి అక్కడున్న నెమళ్ళు పాపం నెమళ్ళు ఏడుస్తున్నాయి. అక్కడ లేడులు ఇవన్నీ కూడాను అక్కడ ఇంతకాలంగాను ఆనందంగా శాంతియుతంగా బతుకుతున్న ఇవన్నీ కూడాను రోధిస్తున్నాయి అన్నమాట. ఎక్కడికి వెళ్ళాలో తెలియక పరుగులు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని పాపం ప్రాణాలు గొంతుల్లో పెట్టుకుని పరిగెత్తుతున్నాయి అన్నమాట. వాటిని వినగలిగే నాథుడు కూడా లేదు. అదృష్టవశాత్తు ఏంటంటే, కోర్టు ఏదో జోక్యం చేసుకుని ఆపేసేయండి, మీ జోషు, మీ ఉల్లాసము, మీ ఉత్సాహం ఆపేసేయండి ప్రభుత్వం గారు, ఇది అట్లా ఉంచేసి చేయండి అని అంటున్నారు అన్నమాట. అయితే ఏంటంటే, ఇది జనరల్గా ఇట్లాగే జరుగుతూ ఉంటుంది. మరి రిషికొండ 61 ఎకరాలే అని ఉన్నది, దాన్ని ఏదో బోడిగుండు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఋషికొండ బోడిగుండు అయింది అని చెప్పి పిచ్చి కూతలు కూసి అక్కడే ఉన్న మీడియా, అక్కడే హైదరాబాద్లోనే ఉన్న మీడియాకి గుడ్డిదైపోయి అక్కడ వాళ్ళకి కనిపించలేదన్నమాట. అసలు ఇది ఇక్కడ చేస్తున్న తతంగం కనిపించలే, అసలు ఏం మాట్లాడలే. ఇట్లాగా అంతా కూడా గ్యాగ్ ఆర్డర్ లాగా గ్యాగ్ పెట్టేసుకుని మొత్తం మూతికి గుడ్డలు కట్టేసుకుని కూర్చుంది మీడియా.
సిగ్గు సిగ్గు ఉండాలి మనుషులు, మీడియా అనే దానికి సిగ్గు ఉండాలి. ఒకళ్ళని వంతబాటము, ఒకళ్ళు ఎంత చేసినా కానీ వాళ్ళని పట్టించుకోకపోవటము, ఒకళ్ళని ఎంత జనాలకి ఎంత అపకారం చేస్తున్నా కానీ వాళ్ళని ఏ విధంగానూ పట్టించుకోకపోవటం అనేది ఇది సిగ్గుచేటు. ఎంతసేపటికి ఇదిగో వాళ్ళకి కట్టబెడదాం. ఐటీ అనేది ఏముందండి, ఐటీకి ఇస్తారట ఆ ల్యాండ్ అంతాను అనే ఉద్దేశంట. అది జనాలకి చాలా ఉద్యోగాలు అబ్బో. అసలు ఐటీకి ఇవ్వాలంటే మాత్రం చదువు చేయటం ఎందుకు? ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో చాలా చోట్ల ఆఫీసులు చాలా ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయండి. అవి ఎట్లా ఉంటాయో తెలుసా, అరణ్యంలాగే ఉంటాయి. అక్కడ మధ్యలో ఆఫీసులు ఉంటాయి, మధ్యలో రోడ్లు వేస్తారు, బ్యూటిఫుల్గా ఉంటుంది. కాస్త బుద్ధి జ్ఞానంతో ఆలోచిస్తే, ఎందుకు చెబుతున్నాను బుద్ధి జ్ఞానం అని ఎందుకు చెబుతున్నానంటే, మనుషులకి పనికొచ్చేది చేయాలి, అన్ని రకాలుగా పనికొచ్చే. నువ్వు ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాశనం చేసి మొత్తం చెట్లు పుట్లు అవన్నీ నరికి పారేస్తే రేపు వర్షాలు అసలు ఎట్లా కురుస్తాయి? అసలు సమతుల్యం, ప్రకృతిలో సమతుల్యం ఎలా ఏర్పడుతుంది అంటా నేను. కాబట్టి ఏంటంటే ఇదిగో ఇవన్నీ కూడా నువ్వు ఏదో ఒక వంక పెట్టుకుని ఐటీ చేస్తున్నావండి. అంటే ఐటీ అనేది పైనుంచి కిందకి దూకి రాలేదు కదా. ఐటీ అనేది మనుషులే నడిపిస్తారు. ఆ మనుషులతో ఒక రకమైన కుమ్మక్కైపోయి చేసుకుంటున్నారేమో అని అనుకుంటున్నారు అందరూ కూడాను. అదే రాస్తున్నారు మొత్తం నేషనల్ మీడియా కూడా అదే అంటున్నది. ఐటీకి ఇవ్వాల్సిన అంత అవసరం ఏముంది, ఐటీకి ఇస్తే మాత్రము అవన్నీ కూడాను చదువు చేయాల్సిన అవసరం ఏముంది అని మొత్తుకుంటున్నారు. కానీ ఏంటంటే దేవుడి దయ వల్ల ఏదో ఆ కోర్టు జోక్యం చేస్తుంది కాబట్టి అవి ఆ ఆర్తనాదాలు, జంతు జీవాల ఆర్తనాదాలు కాస్త ఆగిపోయినాయి. కానీ పాపం అవి రాత్రిపూట ఉన్నప్పుడు కూడాను చిన్న జీవాలు పిచ్చి ముండలు పాపం అవి ఏం చేస్తాయి పాపం చెప్పండి. ఎప్పుడు ఎవడొస్తాడో తెలీదు, ఎప్పుడు బుల్డోజర్తో ఎప్పుడు శబ్దాలు చేస్తారో తెలీదు. ఈ శబ్దాలు ఎప్పుడు కూడాను అవి విని కూడా లేవన్నమాట. అందుకని ఏంటంటే పాపం నిజంగాను ఇంతగా. కానీ ఏంటంటే పాలకులు ఏంటంటే ఎక్కడెక్కడ స్లాట్ దొరుకుతుందో ఒక మంచి కొన్ని హెక్టార్లు ల్యాండ్ దొరుకుతుందో దాని మీద కన్నేస్తూ ఉంటారు అన్నమాట. అదేంటి, ఎందుకంటే మనకి అనుయాయులకి మనకి తెలిసిన వాళ్ళకి ఇవ్వచ్చు. అదేంటి ఎందుకు ఇచ్చారంటే ప్రజలకు ఇచ్చామండి, ప్రజల కోసం చేస్తున్నాండి, ప్రజలకి ఉద్యోగాలండి అని. అన్నీ కూడాను ఇప్పుడు మహాభారతంలో ఒక క్యారెక్టర్ ఉంటుంది. అదేంటంటే ఈ కలికాలంలో కానీ ఇప్పుడు మహాభారతం క్యారెక్టర్ని బట్టి తీసుకుని ఒక మహానుభావుడు ఏం చెప్పాడంటే, ఈ కలికాలంలో ఏదైనా ఒక చెడ్డ పని చేయాలంటే మంచిని అడ్డం పెట్టుకుని చెడు చేస్తారు అనేది మాత్రం అది అని ఎవరైతే మహానుభావుడు అన్నాడో, అట్లాగే ఈ అంటే ఐటీ వాళ్ళకి ఇస్తున్నాము అనేది ఒక బూచి, ఒక రూపమే, ఒక ముసుగు అనమాట. కానీ ఏంటంటే వెనకాల ఏంటంటే మంచి చేస్తున్నాం అనేది అని చెడు చేసేస్తున్నారు. అంటే ఏంటంటే సమతుల్యం దెబ్బతింటున్నది అక్కడ. మొత్తం వర్షాలు పడవు, ఏం లేవు, వర్షం అంత చక్కగా అంత బంగారంలాగా అంత చెట్లు అవన్నీ పెంచేస్తే మరి అవన్నీ మొలిచేసేస్తే చదువు చేసేది ఏంటండి, ఎవడికో ఇచ్చేసేది ఏంటండి. అందుకని చెప్పి చాలా నేషనల్ లీడర్సు, నేషనల్ మీడియా ఇవన్నీ కూడా చాలా మంచి పెద్ద అందుకే గొడవ చేస్తున్నారు పాపం. యూనివర్సిటీ విద్యార్థులు కూడా ఆగం చేస్తున్నారు, గోల చేస్తున్నారు, ఇట్లా చేయొద్దు అట్లా చేయొద్దు అని. కానీ ఏంటంటే గవర్నమెంట్కి ఇప్పటికైనా తెలివి తెచ్చుకుని ఇట్లాంటి పనులు చేయకూడదు, మంచి పనులు చేయాలి, కాస్త కొంచెం మంచిగా ఆలోచించి చేయాలి, ఆలోచించబోయేటప్పుడు ఇర్రిపేరబుల్ మిస్టేక్స్ చేయకూడదు అనేసి అది అట్లా ఆలోచిస్తే చాలా బాగుంటుంది. లేకపోతే ఇదిగో ఇట్లాగే మనం కూడా ఇలాగే పాడుకోవాల్సి వస్తుంది. ఒకనాటి ఉద్యానవనము నేడు కనము, అది ఏ మరుభూమిగా నీవు మార్చేవులే అని ఇప్పుడు మహానుభావుడు ఘంటసాల లేడు, ఆయన పాడి వెళ్ళిపోయాడు. కానీ మనం అప్పుడప్పుడు ఆయన తలుచుకుని ఇదిగో ఈ పాటలు తలుచుకుని ఇట్లాంటివి చూస్తే కనుక అట్లా ఘంటసాల గారు పాడిన పాట కావచ్చు, లేకపోతే ఆ లిరిసిస్ట్ రాసిన ఆ లిరిక్ కానీ మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై అండి, లవ్ యూ ఆల్, బై.